అనంతపురం జిల్లా గంజాయి బ్యాచ్ పై ఉక్కుపాదం మోపిన అనంతపురం జిల్లా పోలీసులు. అనంతపురం నగరంలో గంజాయి బ్యాచ్ కు స్పెషల్ ట్రీట్మెంట్ ఇచ్చిన అనంతపురం 1 టౌన్ పోలీసులు గంజాయి విక్రేతలను నడి రోడ్డుపై నడిపించుకుంటూ జిల్లా కోర్టు వరకు తీసుకెళ్లిన పోలీసులు గంజాయి విక్రయిస్తూ పోలీసులకు పట్టుబడిన 4 నిందితుల నుండి 1.2 కేజీల గంజాయి స్వాధీనం. అనంతపురం జిల్లా ఎస్పీ శ్రీ పి జగదీష్ గారు ఆదేశాల మేరకు మా డిఎస్పీ గారి ఆధ్వర్యంలో మా అనంతపురం 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న గంజాయి ఎక్కడైనా అమ్మినా కానీ సేధించినా కానీ వాళ్ళపైన ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. అందులో భాగంగానే ఈరోజు గంజాయి విక్రయిస్తున్న 4 అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసి వాళ్ళకు ఇంతకుముందు కేసుల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళ తల్లిదండ్రులకు గంజాయి తాగే వాళ్ళు కూడా కౌన్సిలింగ్ చేస్తున్నాము. గంజాయి ఎవరు అమ్మినా కానీ గంజాయి పట్ల మేము చాలా కఠినంగా ఉంటాము. ఎవరు అమ్మినా ఎవరు తీసుకున్నా ఏం చేసినా కూడా పోలీస్ శాఖ చాలా గట్టిగా వ్యవహరిస్తారని చెప్పి తెలియజేస్తాం. అమ్మే వాళ్ళని పట్టుకున్నామండి. అమ్మే వాళ్ళని పట్టుకున్నాము. దానికి అలవాటు పడిన పిల్లలు ఎవరైనా ఉంటారో కన్స్యూమర్స్ ఎవరంటే వాళ్ళని పిలిపించి దీనికి పంపిస్తాం. డి అడిక్షన్ సెంటర్కి పంపిస్తాం. ఇది వచ్చేసి ఇక్కడ ఆజాద్ ఫంక్షన్ హాల్ అక్కడ ఓపెన్ ఏరియా ఉంది కదా, సమాధులు ఉండే చోట, అక్కడ వీళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. గత 2-3 నెలల నుంచి అమ్ముతున్నారు. దీంట్లో ఒక అతను ఇమ్రాన్ అనే పిల్లోడికి ఇంతకుముందు కూడా గంజాయి కేసుల్లో ఇన్వాల్వ్మెంట్ ఉన్నాడు. మిగతా వాళ్ళంతా ఫ్రెష్గా అలవాటు పడిన వాళ్ళు, అమ్మడానికి అలవాటు పడిన వాళ్ళు, కొత్త వాళ్ళు. మొత్తం 1 కేజీ 200 గ్రాములు దొరికిందండి. నలుగురు టీవీ టవరు, బుక్కరాయ సముద్రం వాళ్ళు, వివిధ మన టౌన్లోనే వివిధ ప్రాంతాల్లో ఉండేవాళ్ళు.